అవునే, నీకు మంచి జాబ్ ఆఫర్ వచ్చింది కదా, వెళ్ళకుండా ఇంకెక్కడున్నావేంటి? అత్తయ్య గారిని చూసుకోవాలి కదే. ఈయన అసలే ఒక్కగానొక్క కొడుకు. పైగా ఆవిడ ఈ ఊరు ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి రాదు, ఎక్కడా ఉండలేదు. మంచి పనమ్మాయిని చూసి పెట్టుకున్నారనుకో, ఆవిడ పని ఆవిడ చూసుకుంటుంది, మీ పని మీరు చూసుకోవచ్చు కదే. అంటే మా అత్తయ్య గారు ఒప్పుకోవాలి కదే. మంచి టైం చూసి చెప్పేవే. సంగీత, ఏంటత్తయ్య? కూతురైనా కోడలవైనా నువ్వే కదే. నీకొక మాట చెప్పాలి. చెప్పండి అత్తయ్య. ముందు నువ్వు ఒప్పుకోవాలి, కొడుకును కూడా ఒప్పించాలి అని నాకు మాట ఇవ్వు. ముందు నాకు చెప్పండి. ముందు నువ్వు ఒప్పుకుంటానంటే నేను చెప్తా. సరేనత్తయ్య, చెప్పండి. నాతో చదివిన సగం మంది నా స్నేహితులు ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారే. నాకు ఇంట్లో కాలక్షేపం కావట్లేదే. నేను కూడా ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అవుతాను. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? నాకు బొత్తిగా కాలక్షేపం కావట్లేదు. నువ్వు ఒప్పుకోవాలి, నా కొడుకును కూడా ఒప్పించాలి. మీరు నిజంగా అంటున్నారా? అవునే, నేను నిజంగానే అంటున్నాను. చూసేవాళ్ళు ఏమనుకుంటారు అత్తయ్య? చూసేవాళ్ళు ఎన్నైనా అంటారే, వాళ్ళు చేసేవాళ్ళు కాదు కదా. సరే, నేను బయలుదేరుతాను. మళ్ళీ వాడు వస్తే ఒప్పుకోడు. నువ్వు కూడా ఈ ఊర్లో ఎందుకే, ఏదైనా జాబ్ చూసుకోవచ్చుగా. సరే సరే, బయలుదేరుతాను. అది కాదు అత్తయ్య, వెళ్ళొద్దు అత్తయ్య. మీరు వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య. చెప్పాను కదే, నాకు ఇక్కడ తోచట్లేదని. అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉండండి. అయినా కొత్త చీరలు కొన్నప్పుడు వీడియో కాల్ చేస్తూ ఉండు. నా ఖర్చులన్నీ భరించేది మీరే కదే. వెళ్ళొస్తాను మరి, సరేనా? ఏమే, మీ అత్తయ్య కనిపించట్లేదంటే? మా అత్తయ్య ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిందే. అంటే వనజ చెప్పింది నిజమన్నమాట. ఏం చెప్పింది వనజ? వనజ ఏం చెప్పిందంటే, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా ఉదయం, ఆ మాటలు గోడ పక్క నుంచి మీ అత్తయ్య వినేసిందంటే, ఎక్కడొచ్చి నా మీద వచ్చి గొడవ పెట్టుకుంటుందని భయపడ్డానంటే. అమ్మయ్యా, పేడ విరగడైపోయిందనమాట. నువ్వు ఇప్పుడు చాలా సంతోషంగా ఉండొచ్చే. నువ్వు ఉదయం మాట్లాడిన మాటల్లో నాకేం తప్పు కనిపించలేదు. నేను జాబ్ చేసుకోవాలని నువ్వు చెప్పిన మాటల్లో తప్పు కనిపించలేదు. కానీ ఇప్పుడు మాట్లాడిన మాట చాలా తప్పు. అత్తయ్య, మాకు కూటికి లేదనుకో, నువ్వు చెప్పినట్టే జాబ్ చేసుకోవాలి. కానీ నాకు మా అత్తయ్య అన్నీ సమకూర్చి పెట్టిందే. దేవత లాంటి మా అత్తయ్యను వదిలేసి జాబ్ చేయాలి అనే ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. ఒకవేళ నాకు ఆ ఆలోచన వచ్చినా మా అత్తయ్య నా ఇష్టాన్ని అర్థం చేసుకుంటుంది. నువ్వు నా మంచి కోరి చెప్తున్నావు, తప్పులేదు. కానీ ఆ మంచి ఎదుటివారికి కూడా మంచే చేయాలి. ఇంట్లో అత్తమామలతో తల్లిదండ్రులతో కలిసి ఉండడం అంటే ఇంట్లో దేవతలు కదులుతున్నట్టే. క్షమించండమ్మా. ఎదుటివారి జీవితాలు నీకు కనిపిస్తున్నాయి కదా అని నీకు నచ్చినట్టు నువ్వు కథలు అల్లుకోకూడదు. ఎవరి జీవితాలు వారివి, ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరి సుఖాలు వారివి. ఇదే జీవితం. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను.